ఏ మాస్టర్స్ అందరికి వెరీ వెరీ గుడ్ ఈవినింగ్. ముందుగా మనందరి గురువైనటువంటి బ్రహ్మర్షి పితామహ పత్రిజీకి, అలాగే బివైఎం సృష్టికర్త అయినటువంటి డివైన్ మదర్ సరోజ అమ్మకి వేల ఆత్మ ప్రణామాలు. ఈ రోజు చాలా అద్భుతమైన రోజు మాస్టర్స్. మనం ప్రతి శుక్రవారం ఏ విధంగానైతే ప్రేమకు ఆహ్వానం అనే అద్భుతమైన బుక్ నుంచి జ్ఞానాన్ని తీసుకుంటున్నాము, అలాగే ఈ రోజు మనకి ఇంకా అద్భుతమైనటువంటి జ్ఞానాన్ని అందించడానికి మనకు జ్వాలా మేడం అలాగే కిరణ్మయ మేడం ఉన్నారు. సో మనందరి తరపున ఈ జూమ్ లో జాయిన్ అయిన వాళ్ళందరి తరపున హార్టీ వెల్కమ్ చెప్పుకుందాం జ్వాలా మేడం కి అలాగే కిరణ్మయ మేడం కి. ముందుగా జ్వాలా మేడం ఆధ్వర్యంలో మనకి అద్భుతమైన మెడిటేషన్ చేయించడం జరుగుతుంది మాస్టర్స్. ఓకే జ్వాలా మేడం, హార్టీ వెల్కమ్ మేడం. ఓవర్ టు యూ మ్యామ్. థ్యాంక్ యూ శైలజ మేడం. థ్యాంక్ యూ. మనందరికీ మన జీవితంలో ఎందరో మార్గదర్శకులు మాస్టర్స్. మన ఈ స్పిరిచువల్ జర్నీకి విజిబుల్ అండ్ ఇన్విజిబుల్ మాస్టర్స్ ఎంతోమంది ఉన్నారు. వారందరికీ కూడా మనం ప్రేమపూర్వకంగా హృదయపూర్వకంగా కృతజ్ఞతలు తెలియచేసుకుంటూ ఆ చైతన్యం ఏదైతే ఉందో, ఆ ప్రేమ చైతన్యం ఏదైతే ఉందో, ఆ చైతన్యం మనకి ఇక్కడ స్వచ్ఛంగా ప్రవహింపబడాలని, మనం అది అందుకోవాలని మనం దానికి సిద్ధంగా మనల్ని మనం సిద్ధపరచుకుందాం మాస్టర్స్. అందుకు అనుగుణంగానే మనము ఆ చైతన్యాన్ని అందుకోవడానికి మన చైతన్యాన్ని మనం పెంచుకుందాము. చక్కగా మనతో మనం ఏకం అవుదాం మాస్టర్స్. మన ఫ్రీక్వెన్సీని మన ఇన్నర్లోకి మనం ప్రవేశించి మన చైతన్యాన్ని, మన శక్తిని కూడా మనము అందుబాటులోకి తెచ్చుకుని ఆ జ్ఞానాన్ని అంతటినీ కూడా మన గురించిన మనకి తెలియచెప్తున్న జ్ఞానాన్ని మనం సగౌరవంగా ఆహ్వానించుకుందాము. ఇంతటి అవకాశం మనకి ఈ ప్లాట్ఫామ్ అందించింది, ఈ ప్లాట్ఫామ్ క్రియేటర్ అయినటువంటి సరోజమ్మకు, మన గురువులందరికీ కూడా, మార్గదర్శకులందరికీ కూడా ప్రణామాలు తెలియజేసుకుంటూ మనం హాయిగా మనతో మనం కంప్లీట్గా ఏకమైపోదాం మాస్టర్స్. హాయిగా స్థిర సుఖాసనంలో కూర్చుందాము. శరీరాన్ని అంతటినీ విశ్రాంతి స్థితిలోకి తీసుకొద్దాము. మన శరీరాన్ని ఒక్కసారి గమనిద్దాం మాస్టర్స్. కంప్లీట్గా మన శరీరాన్ని అంతటినీ గమనిస్తూ ఎక్కడ ఏ విధమైనటువంటి ఏ బిగింపులు లేకుండా శరీరానికి రిలాక్స్ చెప్తాము. రిలాక్స్, రిలాక్స్, రిలాక్స్. మన శరీరం అద్భుతమైనటువంటి విశ్రాంతి స్థితికి వచ్చింది. అలాగే మన మనస్సుని కూడా విశ్రాంతి స్థితికి తీసుకొద్దాము. అందుకు అనుగుణంగా మనం ఒక 3 బ్రెత్స్, 3 శ్వాసలు, ఆ 3 శ్వాసలు పూర్తి ఎరుకతోటి నెమ్మదిగా దీర్ఘంగా లోతైనటువంటి నిండైనటువంటి దీర్ఘ శ్వాసలు మనం నెమ్మదిగా శ్వాసను తీసుకుని మొత్తం శరీరంలోని ప్రతి అణువులోకి కూడా ఆ శ్వాసను నింపుకొని తిరిగి నెమ్మదిగా శ్వాసనంతటిని విడిచిపెట్టద్దాం. స్టార్టింగ్ నౌ 3. నిండైనటువంటి లోతైన దీర్ఘ శ్వాస, తిరిగి శ్వాసనంతటిని మొత్తం విడిచిపెట్టండి. 2. 1. 0. రిలాక్స్. మన మనస్సు కూడా చక్కటి విశ్రాంతి స్థితికి వచ్చింది. మనము మరొక 3 శ్వాసలు తీద్దాం మాస్టర్స్. ఇప్పుడు మనం తీసుకోబోయే శ్వాసలు మూలాధార నుండి శ్వాసను తీసుకుంటూ పైకి ఊర్ధ్వముఖంగా శ్వాసను ప్రయాణింపచేసి సహస్రార వరకు ఆ శ్వాసను తీసుకొచ్చి తిరిగి సహస్రార నుండి కిందికి శ్వాసను ప్రయాణింపచేస్తూ మూలాధార గుండా బయటికి పంపించేయడం. మన ఎరుక, మన భావన. స్టార్టింగ్ నౌ 3. నెమ్మదిగా పూర్తి ఎరుకతో భావనతో. 2.
1 0. రిలాక్స్ మాస్టర్స్. ఇప్పుడు మన ఎరుకనంతటి మన హృదయ స్థానంపై ఉంచుదాము. హృదయంతో శ్వాసిస్తూ ఉందాం. మన పూర్తి ఎరుక హృదయ స్థానంపై ఉంచినప్పుడు శ్వాస హృదయంతో తీసుకుంటూ హృదయంతో విడిచిపెట్టడం జరుగుతుంది. హృదయంతో శ్వాసిస్తూ ఉందాం. మన హృదయ స్థానం దగ్గర నీలిరంగు తేజోవంతమైనటువంటి ఒక పిరమిడ్ని విజువలైజ్ చేద్దాము. ఆల్రెడీ ఆ పిరమిడ్ అక్కడ ఉంది. ఆ శక్తివంతమైనటువంటి పిరమిడ్ కింద మనం ఎరుకతో హృదయాంతరంలోకి ప్రయాణం చేద్దాం. హృదయంతో శ్వాసిస్తూ హృదయానుసంధానం అవుతూ హృదయాంతరపు లోతుల్లోకి మన ప్రయాణం. మన అంతరంలోని ఆ అంతర్గత శక్తితోటి మనం అనుసంధానమై ఉన్నాం మాస్టర్స్. మన అంతర్గత శక్తి ఆత్మశక్తితో మనం అనుసంధానమైనప్పుడు ఆ శక్తి తరంగాలుగా మన ఈ 3 శరీరాలలోకి కూడా ఆ శక్తి ప్రవహింప చేయబడుతూ ఉంది మాస్టర్స్. మన అంతరంలోని అద్వితీయమైనటువంటి అనంతమైనటువంటి డివైన్ ఎనర్జీ, దివ్య శక్తి, ఆ శక్తితో మనం అనుసంధానమైనప్పుడు మన మనోమయ భావనామయ శరీరంలో మనకి కలుగుతున్న అనుభూతి, జాయ్, ఆనందం, మన ఇన్నర్ జాయ్కి మనం కనెక్ట్ అయి ఉన్నాము. మరింత లోతుల్లోకి మన ఎరుక, మన అంతరంగ లోతుల్లోకి మన ప్రయాణం. మన అంతరంతో మనం పూర్తిగా అనుసంధానమైనప్పుడు ఆ ఎనర్జీ మన ఈ శరీరాలలో ప్రవహిస్తూ ఉన్నప్పుడు మనలో కలుగుతున్న అద్వితీయమైన అనుభూతి, దివ్యానుభూతి, ప్రేమ, ఆ ప్రేమ శక్తితో, ప్రేమ కాంతితో నిండుతూ ఉన్నాం మాస్టర్స్. మన ఈ భౌతిక శరీరంలో దాన్ని ఎక్స్పీరియన్స్ చేస్తున్నాం. We are filled with love energy. అలా స్థిరంగా స్థితంగా ఒక 2 నిమిషాలు ఉందాం మాస్టర్స్. అంతరంలో ఆ మూలంలో అలా స్థిరంగా ఉన్నప్పుడు అక్కడ ఉన్నటువంటి మన నిజ సహజ స్థితులైనటువంటి ఆ ప్రేమ, ఆనందం, శక్తి అది మన ఈ శరీరంలో ప్రవహిస్తూ మనం నిండుతూ ఉండడాన్ని, ఆ శక్తితో, ఆ ప్రేమతో, ఆనందంతో నిండుతూ ఉండడాన్ని చక్కగా ఎక్స్పీరియన్స్ చేస్తున్నాం. మరింతగా
నింపుకుందాం మాస్టర్స్. మనలో నిండుతున్నటువంటి ఆ శక్తి, ఆ వైబ్రేషన్, మనలో కలుగుతున్నటువంటి ఆ దివ్యానుభూతిని మనం ఒక సాక్షిగా ఉంటూ గమనిస్తూ ఉన్నాం మాస్టర్స్. ఎప్పుడైతే సాక్షిగా ఉంటూ దాన్ని అంతటినీ గమనిస్తూ ఉంటామో మరింతగా నిండుకుంటూ ఉంటాం మాస్టర్స్. చక్కటి స్థితికి చేరుకుని ఉన్నాం మాస్టర్. ఈ స్థితిలోనే మనం ఇలా స్థితంగా ఉంటాం. నెమ్మది బాహ్య స్థితిలోకి వస్తాం. ఆ సందేశాన్ని అందుకున్నాం మాస్టర్స్. నెమ్మదిగా మీ శరీరాన్ని కలుపుతూ కళ్ళపై చేతులు ఉంచుకుని 5, 4, 3, 2, 1, 0 నెమ్మదిగా కళ్ళు తెరుతాం మాస్టర్స్. థ్యాంక్ యూ అండ్ లవ్ యూ ఆల్ మాస్టర్స్. మ్యామ్ థ్యాంక్ యూ సో మచ్. గ్రూప్ మెడిటేషన్ లో పాల్గొన్న ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ మాస్టర్స్. చాలా బాగుంది. ఓకే అమ్మా. ఓకే కిరణ్మయ్ మేడం, హార్టీ వెల్కమ్ మేడం అందరి తరపున. ఓవర్ టు యు మ్యామ్. నమస్తే మాస్టర్స్. జగద్గురు బ్రహ్మర్షి పితామహ పత్రిజీ గారికి, అలాగే మహావతార్ బాబాజీ గారికి నా కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను. అలాగే BYM ఫౌండర్ సరోజా గొల్లపల్లి మేడం గారికి కూడా నా కృతజ్ఞతలు తెలుపుకుంటూ, ప్రేమకు ప్రతిరూపాలైన ప్రేమమూర్తులందరికీ నా ప్రేమపూర్వక అభినందనలతో ప్రేమకు ఆహ్వానం. 24వ సందేశం వర్తమానమే విధి. సెప్టెంబర్ 7, 2004. ఆహా, నువ్వు 1-2 గంటలు విశ్రమించావా? మంచిది. ఫిర్యాదులా? మనం కొనసాగిద్దాం. వ్రాయడం అనే సేవకు అతీతంగా ఈ సంకల్పాన్ని ప్రకంపిద్దాం. మంచిది. నా హృదయంలో ఒక అగ్ని జ్వలిస్తోంది. కాంతి మరియు ఆశాదీపాలకు, మరి బిడ్డల యొక్క పాదాలకు అర్పించబడిన అగ్ని. దాహార్తితో ఉన్న వారికి అందజేయడానికి బాబాజీ యొక్క జలాన్ని వారు మోసుకు వెళతారు. ఓహో, వారు ఎంత మంచివారు! తమ హృదయాలలో ఎంత వినమ్రతతో ఉన్నారు! సేవను లోపరహితమైనదిగా చేయడానికి వారు ఎంతగా శ్రమిస్తున్నారు! వారు కొంచెం కొంచెంగా త్రాగడానికి నేను ఇప్పుడు నీటితో వస్తున్నాను. వారు ఇతరులకు పానీయాలను ఇస్తూ ఉన్నారు. అయినా గాని వారు తమకు తాము కొద్దిగానే తాగుతున్నారు. వారు పనిచేస్తూనే ఉంటారు. వ్రాస్తూనే ఉంటారు.
ఏ సెలవులు తీసుకోరు మరియు కాంతిని అందిస్తూ ఉంటారు. అది బాబాజీకి ఎంత సంతృప్తిని కలిగిస్తుంది. కానీ మళ్ళీ అది నా గురించి కాదు. మళ్ళీ నేను ఇచ్చే సందేశం నా సందేశం కాదు. ఇది నా బిడ్డల యొక్క సందేశం. అది మీకు అందరికీ చెందుతుంది. దానిని ఒక పుస్తకంలోనే ఇమడ్చటం సాధ్యం కాదు. సందేశం ఘనమైనది, శుచి, మరియు ఈ సందేశమే అంతా. అది కేవలం ఒక పుస్తకమే ఎలా కాగలదు? అది కేవలం ఒకే ఒక బిడ్డ ఎలా కాగలదు? అది కేవలం ఒకే ఒక భాష ఎలా కాగలదు? అది కేవలం పురుషులు మాత్రమే ఎలా కాగలదు? లేదు, లేదు. నేను మీకు చెబుతున్నాను, వర్తమానమే విధి, వర్తమానమే సందేశం. రండి మరియు యవ్వనం యొక్క శాశ్వత ప్రవాహం నుంచి జాలువారుతున్న ఈ నీటిని పానం చేయండి. నిశ్శబ్ద బోధన యొక్క ప్రేమను అనుభూతి చెందండి. నేను ఉన్నట్లు, నేను చేసినట్లు ప్రీతముల పాత్ర నుంచి పానం చెయ్యండి. మీరు అయి ఉన్న నేనున్నానుగా అవ్వండి. ఆ నువ్వు ఉన్నావు పదకేళి మరియు కేళి పదాలు. ఇప్పుడు బిడ్డలారా, కాంతిని చేరవేసే వారలారా, సజీవమైన మెరుపు కాంతులారా, శక్తులకు యోగ్యత కలుగజేయడానికి, మరెవరి యొక్క కర్మకు ముక్తాయింపునివ్వడానికి, ఇతరులు మార్గం గురించి అర్థం చేసుకునేలా చేయడానికి ఒక క్షణం ఆగండి. సరళత, కరుణ మరియు పసివారి వంటి శక్తి యొక్క ఆధ్యాత్మిక పునర్గ్రహణగా ఈ పదాలను తీసుకోండి. నా కుమారుడు ఈ ప్రపంచం, నా మాతృమూర్తి ఈ విశ్వం, మరియు నా ప్రేయసి. ఆ అస్తిత్వం మీ హృదయంలో నివసిస్తుంది. మీ కళ్ళలోని తళుకును నేనే అని తెలిసే నేను నిన్ను వదిలేస్తానా? అవసరమైతే ఎన్నడూ చెప్పబడిన అత్యున్నత రహస్యాన్ని నేను కేవలం నీతోనే పంచుకోనా? వర్తమానమే విధి, వర్తమానమే జ్ఞానోదయం. మాట్లాడబడని, పదాలు లేని, పరమానందకరమైన నీ హృదయం యొక్క స్వర్గాల నుంచి జాలువారుతున్న ప్రియ అమృతమే ఆ తావో. నువ్వు ఎంతగానో శ్రమించావు, మరి అయినా గాని నువ్వు మరింత చేయగలవని నేను అనుకుంటున్నాను. కానీ ఇప్పటికీ విశ్రాంతి తీసుకో. ఇదిగో కొన్ని అమృత బిందువులను పానం చేయి. నీ నోటిని తెరువు. నా హృదయం ద్వారా నీ హృదయానికి దానిని అందించనివ్వు. ఓం నమ శివాయ. బాబాజీ. ఓకే మేడం, జ్వాలా మేడం. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ కిరణ్మయి మేడం. మీరు చదువుతుంటేనే చక్కగా ఆల్రెడీ ఆ బాబాజీ గారి యొక్క చైతన్యం, ఆయన యొక్క భావన ఏదైతే ఉందో ఆ భావన, ఆయన ఫీల్ అవుతున్న అనుభూతిని మనం అందుకోగలుగుతున్నాం మాస్టర్స్. అది అందుకోగలగాలి అంటేనే మనం మన హృదయంతో అనుసంధానం అవ్వగలగాలి. అనుసంధానం అయ్యి అక్కడ స్థితంగా ఉన్నప్పుడే ఆయన ఇస్తున్నటువంటి ఆ సందేశం ద్వారా, సందేశంలోని ఆ శక్తి, కాంతి అంతా ఉంది మాస్టర్స్, ఆ అమృతము అనేది. సో దాన్ని మనం తీసుకోవడం, తాగడం అంటే ఇదే మాస్టర్స్, తాగడం అంటున్నారు. అందుకని ఏమంటున్నారు, గత సందేశం అయిన తర్వాత ఒక 2 గంటలు ఆమె రెస్ట్ తీసుకోవడం జరిగింది. మళ్ళీ అంటున్నారు ఫిర్యాదులు అంటే ఆల్రెడీ ఆ రెస్ట్ తీసుకుని వచ్చిన తర్వాత మళ్ళీ మనసు ఎప్పుడు కూడా చలిస్తూ ఉంటుంది కదా, ఏదో ఒక అనుమానాలు, ఏదో ఒకటి ఇది నిజమేనా, మనం ఎన్నో లోపల నుండి అందుకుంటూ ఉంటాం. మళ్ళీ అవునా ఇది నిజమేనా, నిజమవడానికి రూఢిగా మళ్ళీ మనకు బాహ్యం నుంచి మళ్ళీ ఎక్కడో ఒక్కడి నుంచి మనకి అది తెలియాలని కోరుకునేది మనస్సు అనమాట. ఆ మనస్సు ఎప్పుడు కూడా ఏదో ఒక ఫిర్యాదులు చేస్తూ ఉంటుంది. అలా ఫిర్యాదులు చేస్తుంది. అది ఆయన గ్రహించగలరు. నీ మనస్సును నేను అర్థం చేసుకోగలను అని చెప్పేసి ఆ గత సందేశాల్లో కూడా అంటూ, ఆ మనస్సు ఆవిడలో పనిచేస్తూ ఉన్నప్పుడు ఆయన అంటారు. అంటే ఆయన శక్తి యొక్క ప్రసరణ కూడా అక్కడ చేయడంతో ఆ మనస్సు అనేది మనంతట మనం సమాయించుకోలేనప్పుడు ఆ దివ్యమూర్తుల యొక్క ఆ శక్తి మనకు అవసరం అవుతుంది. వారు ఇచ్చినప్పుడు మన మనసు శాంతింపబడుతుంది అనమాట, ఆగుతుంది. సో ఆయన అనే ప్రతిసారి అక్కడ ఆ మనసు శాంతింపబడడానికి ఆయన శక్తిని ప్రసరింపచేస్తున్నారు అని మనకి ఇక్కడ అర్థమవుతుంది అనమాట. ఎప్పుడైతే ఆమె మనసు శాంతించి, అంటే గతంలోకి భవిష్యత్తులోకి వెళ్లకుండా వర్తమానంలోకి వచ్చి ఉండి వర్తమానంలో ఉండేది
ఆత్మస్థితి. మనసు ఎప్పుడు గతంలోను భవిష్యత్తులోనూ ఉంటుంది. సో మనస్సును దాటి ఉన్న స్థితిలోకి తను వచ్చిన తర్వాత అప్పుడు ఆయన చెప్తున్నారు, వ్రాయడం అనే సేవకు అతీతంగా ఈ సంకల్పాన్ని ప్రకంపిద్దాము అంటున్నారు. వ్రాయడం ఇప్పుడు ఆమె చేస్తున్నది ఒకానొక మానవాళికి సేవ లాంటిదే కదా. బాబాజీ గారి యొక్క ఫ్రీక్వెన్సీకి చేరుకుని తనని తాను, మాస్టర్స్ ఎవరో మ్యూట్ లో ఉన్నారు, అన్మ్యూట్ చేసుకోరా, డిస్టర్బెన్స్ వస్తుంది. సో ఆ వర్తమానంలోకి వచ్చి వర్తమానంలో ఉన్నప్పుడే ఆ కాన్షియస్ కి మనం కనెక్ట్ అవ్వగలము. కనెక్ట్ అయ్యి అక్కడి నుంచి ఏది వస్తుందో దాన్ని అందుకోవడం, దాన్ని మళ్ళీ తిరిగి అందరికీ అందజేయడం, ఇది ఒక గ్రేట్ వర్కే కదా మాస్టర్స్. సో ఇటువంటి వారు యువానా డెవలపర్ కానీ, మనకి సీతాయనం చెప్పినటువంటి దినమరియం మేడం కానీ, ఇలా ఎంతో మంది అలాగా చేస్తూ ఉన్నారు కదా. సో అది కూడా ఒక మానవాళికి చేస్తున్న ఒక గొప్ప సేవే కదా. కానీ ఇక్కడ ఏమంటున్నారంటే అది సేవే, గొప్ప గ్రేట్ వర్కే. కానీ ఆ గ్రేట్ వర్క్ కి దాటి ఇంకా అంటే సేవ అనే దగ్గర కూడా ఇంకా ఎక్కడో కొంచెం నేను అనేది ఉంది. దాన్ని దాటి కూడా వెళ్ళి మన సంకల్పం ఏదైతే ఉందో ఆ సంకల్పాన్ని ప్యూర్గా ప్రకంపింప చేద్దాము. అంటే ఆ సంకల్పం యొక్క ఆలోచన యొక్క, సంకల్పం అంటే ఆలోచనే కదా, ఆలోచన యొక్క దాని ప్రకంపన ఏదైతే ఉందో ఆ ఫ్రీక్వెన్సీని మనం విస్తరింప చేద్దాం. అందరికీ ఆ ఫ్రీక్వెన్సీ రూపంలో అక్కడికి చేరుకునేంతగా మనం ఇంకొంచెం దాటి సేవ అనే దాటి సంకల్పాన్ని స్ట్రాంగ్ గా ఇంకా చేస్తున్నాం. అంటే ఇంకా ఉన్నత స్థితుల్లోంచి మనం ఆలోచన సంకల్పన చేసినప్పుడు అది విస్తరింపబడుతుంది అనమాట. అంటే ఎక్స్పాండ్ అవుతుంది. ఎంత దూరమైన అక్కడ దూరానికి అసలు సంబంధమే లేదు, ఎక్కడ వరకైనా అది ఎక్స్పాండ్ అవ్వగలదు. సో అంతలాగా చేద్దాము. సో అలా చేయాలంటే వర్తమానంలోకి రావాలి. ఆ వర్తమానంలో ఉన్నప్పుడే ఒక దివ్య స్థితిలోకి చేరుకుంటాం. ప్రేమ, అపారమైన ప్రేమ, కరుణ తప్ప అక్కడ ఇంక ఏది ఉండదు. ఆ ఏది లేని చోట సేవ అనే భావన కూడా ఉండదు అనమాట. ఆ స్థాయి నుంచి సంకల్పించి ప్రకంపింప చేద్దాము అని అంటున్నారు. అంటూ ఆయన యొక్క చూడండి, ఆయన యొక్క ప్రేమలోంచి, ఆయన యొక్క లోతుల్లోంచి, ఆ చైతన్యం యొక్క స్థాయిలోంచి అది మనసుని ఆత్మని కూడా దాటి స్పిరిట్ లెవెల్లోంచి ఉన్నప్పుడే ఆ కరుణ ఆ ఇదితో ఉంటుంది. సో ఆయన హృదయం లోంచి ఎంతగా తపనగా అది వెలువడుతుందో చూడండి. అందుకని ఆ హృదయంలో ఒక అగ్ని జ్వలిస్తుంది అన్నారు. కాంతి మరియు ఆశాదీపాలకు మరి బిడ్డల యొక్క పాదాలకు అర్పించబడిన అగ్ని అది అంటున్నారు. అంటే అది ఆత్మలో, హృదయంలో అంటే అక్కడ ఆత్మ కొలువైంది కదా. ఆత్మలోంచి జ్వలిస్తున్నటువంటి అది ఆశా దీపం. అది తాను ఏదైతే పొందారో అది తమ బిడ్డలందరికీ కూడా, ఇక్కడ వేరే వెర్షన్ కూడా ఉంది, మళ్ళీ అది కూడా చెప్పుకుందాం. బిడ్డలంటే మనమే అని కాదు, ఆయన ఏదైతే సందేశాల రూపంలో ఇస్తున్నారో ఆ సందేశాలను ఇక్కడ బిడ్డ అని కూడా ఆయన ఉదాహరిస్తున్నారు అన్నమాట. సో తన బిడ్డలు ఏంటవి, తన హృదయపు లోతుల్లోంచి ఆ హృదయ జ్వాల నుండి వెలువడుతున్నటువంటి ఏదైతే ఉందో అవే ఆ సందేశాలు, అవే తన బిడ్డలుగా ఆయన చెప్తున్నారు అనమాట. సో ఇది ఎంతో ఎవరైతే ఆ జ్ఞానాన్ని అందుకుని తహతహలాడుతూ ఎన్నో జన్మలుగా తహతహలాడుతూ నా గురించి నేను తెలుసుకోవాలి, నన్ను నేను తెలుసుకోవాలి, నన్ను నేను దర్శించాలి, నన్ను నేను పొందాలి అని చెప్పి ఎవరైతే తహతహలాడుతూ ఉన్నారో ఆ నన్ను నేను చేరుకునే మార్గం ఏంటి అని చెప్పి ఎవరైతే వెతుకులాటలో ఉన్నారో వారందరికీ ఈ సందేశాల రూపంలో, ఈ సందేశాలనే ఆయన తన బిడ్డ అంటున్నారు అన్నమాట. సో ఈ సందేశాల రూపంలో అందించాలని ఆయన హృదయంలోంచి కూడా అగ్ని జ్వలిస్తుంది అన్నమాట. వారందరికీ అందజేయాలి అని చెప్పి అగ్ని ఆయనలోంచి జ్వలన జరుగుతుంది. సో అలా చేరవేర్చడానికి ఎంతో మంది ఇక్కడ ఈ రాయడం అనే దానికి ఉన్నారు. సో చేరవేస్తున్నారు. ఆ సందేశాల రూపంలో రాయడం ద్వారా ఆ మార్గాన్ని చూపించడానికి
చేర్చవేయడానికి వారు సహాయం చేస్తూ ఉన్నారు. ఇక్కడ ఏమంటున్నారంటే ఇది ఎంతో ఎంతో ఉంది, దాన్ని నేను ఒక్క బిడ్డగానే ఎలాగంటే ఒక్క పుస్తకం ద్వారానే నేను ఎలాగ అందించగలను అని కూడా అంటున్నారు. అనేక ఆ సందేశాలు, ఆ చైతన్య ప్రవాహం అనంతం కదా. సో అనేక పుస్తకాల ద్వారా ఒక్కచోటే నేను ఎలా ఇమడచగలను అని అంటున్నారు అనమాట. సో అది విస్తారంగా ఆయన అందజేస్తారు. మనకి ప్రేమకాహ్వానం ఒక్కటే కదా, ఈ 108 జ్ఞాపికలు. సో ఇది ఒకటే కాకుండా ఆయన ఇంకా పుస్తకాల రూపంలో మనకి ముందు ఎక్కడో కొద్దిగా టచ్ చేసి చెప్పారు. ఇవానా డల్లఫర్ ద్వారా కూడా ఆయన అందిస్తారు. అలాగే ఆయన ఓన్లీ ఇవానా డల్లఫర్ ద్వారానే కాకుండా ఇంకా కొంతమంది ద్వారా కూడా సందేశాలను అందజేస్తూ ఉన్నారన్నమాట. ఇంకొంతమంది కూడా అవి అందుకుంటూ దాన్ని పుస్తక రూపంలో కానీ మాట రూపంలో కానీ ఆ సందేశాలను చేరవేస్తూ ఉన్నారు మనందరికీ అన్నమాట. ఇలా చేస్తున్న వాళ్ళు ఎప్పుడూ కూడా సెలవు తీసుకోవట్లేదు, అంటే విశ్రాంతి కోరుకోవట్లేదు. అది తమ బాధ్యత, తమ భాగ్యంగా వారు గుర్తిస్తూ చేస్తున్నారు. అయితే వారు ఇతరులకు దాహాన్ని తెలుస్తున్నారు. సో ఇప్పుడు మనలాంటి వాళ్ళం ఎంతమంది ఇప్పుడే చెప్పుకున్నాం కదా, నన్ను నేను తెలుసుకోవాలి, నన్ను నేను పొందాలి, నన్ను నేను చేరుకోవాలి, నన్ను నేను గ్రహించాలి, నన్ను నేను దర్శించాలని దాహతతో ఉన్న వాళ్ళకి అలా ఎలా చేరుకోవాలో, నన్ను నేను చేరుకోవడానికి ఆ మార్గాన్ని సందేశాల రూపంలో ఇచ్చే ధ్యాసలో పడిపోయి ఈ వారు తాగాల్సినది వారు అంటే ఈ మార్గం యొక్క ఏదైతే ఇప్పుడు ఈ సందేశాల రూపంలో వస్తుందో అది పూర్తిగా వారు సంగ్రహించలేకపోతున్నారు. ఎంతసేపు ఇచ్చేసే దాని మీదే వాళ్ళ ధ్యాస ఉందన్నమాట. అంటే ఇప్పుడు నా దగ్గర నేను కూడా దాహంతోనే ఉన్నాను, నాకు దాహం ఉంటుంది, గ్లాస్ నిండుగా ఉంది, అందులో నేను కొద్దిగా కొన్ని డ్రాప్స్ మాత్రమే తీసుకుని మిగతాదంతా అందరికీ పంచిపెట్టేస్తున్నాను అనమాట. కానీ అప్పుడు నాలోని దాహం ఏదైతే ఉందో ఆ దాహాన్ని గుర్తిస్తున్నారు బాబాజీ గారు, నాలోని దాహాన్ని గుర్తిస్తున్నారు అనమాట. అయ్యో నా బిడ్డలు పంచిపెట్టే దాని మీదే దృష్టి పెడుతున్నారు కానీ తాము తీసుకోవాల్సింది అతి కొద్దిగానే తీసుకుంటున్నారు అని అంటున్నారనమాట. అలా ఉంటున్న తన ఈ వ్రాస్తూ అందజేస్తూ ఉన్న వాళ్ళందరి పట్ల తనకి ఎంతో ఒక గొప్ప భావన కలుగుతుంది, ఒక సంతృప్తినిస్తుంది. అది ఎవరికి? బాబాజీకి కాదు అంటున్నారంటే ఇక్కడ బాబాజీకి కాదంటే అక్కడ ఏంటంటే వ్యక్తిగా బాబాజీకి కాదు, తన ఆత్మ సంతృప్తి గురించి చెప్తున్నారనమాట. ఇక్కడ మళ్ళీ ఆత్మ దగ్గరికి వచ్చేసరికి తానే మళ్ళీ అందరిగా ఉన్నారు కదా. సో నేనే పొందుతున్నాను, నేనే ఇస్తున్నాను, నేనే పొందుతున్నాను అన్న భావన ఆయనకి కలిగినప్పుడు ఆయన చైతన్యం ఎంతగా విస్తరిస్తుంది, ఆయనలో ఆ ప్రేమ, కరుణ, ఆనందం, సంతృప్తి అనేది మరింతగా విస్తరిస్తుంది కదా. అది చెప్తున్నారనమాట. చెప్తూ ఏమంటున్నారంటే ఇదంతా నా బిడ్డల యొక్క సందేశం, నా సందేశం కాదు అంటున్నారు. సందేశం ఎలా ఉందంట? చాలా ఘనమైనదిగా ఉందంట, ఇంకా సరళమైనదిగా ఉందంట. ఎంతో సరళంగా ఉంది, కానీ సరళంగా ఉన్నా కూడా అందులో ఎంతో గాఢత ఉంది. అంటే ఇక్కడ గాఢత అంటే సూక్ష్మంగా ఉందన్నమాట. చాలా లోతైన సందేశం, సరళంగా ఉన్నప్పటికీ కూడా చాలా లోతైన సందేశం. ఆ సరళంగా ఉన్న సందేశాన్ని యొక్క లోతుల్ని మనం పట్టుకోగలిగినప్పుడే ఆ సందేశంగా మనం పూర్తిగా జీవించగలుగుతాం, అంటే ఆ స్థితిలో మనం చేరుకోగలుగుతాం అన్నమాట. ఇంకా ఏం చెప్తున్నారు? ఈ సందేశం ప్రేమ, ఈ సందేశమే సత్యం అంటున్నారు. ఏదైతే దివ్య జ్ఞాన ప్రకాశకులకు ఆయన అందజేస్తూ వస్తున్నారో, దివ్య జ్ఞాన ప్రకాశకులు తెలుసుకోవాల్సిన దివ్య జ్ఞానాన్ని అందుకుంటూ ఆ జ్ఞానంతో ప్రకాశిస్తున్న వారు మరింత ఉన్నత స్థితులకు చేరుకోవడం కోసం ఏమేమైతే దివ్యత్వపు స్థితులు, నీలోనే దివ్యత్వం ఉంది, ఆ దివ్యత్వం చేరుకోవాలంటే అసలు దివ్యత్వపు లక్షణాలు ఏంటి, అది ఏంటి, ఎలా ఉంటుంది అన్నది ముందు మనకి తెలిస్తేనే కదా మనం అప్పుడు అది పొందాలి అన్న ఇదిలో ఆ సాధనలో ముందుకు వెళతాము, దాన్ని అందుకోగలుగుతాము. సో ఏమని చెప్తున్నారు? సందేశం ఏంటంటే సత్యం, అదే సత్యం, అదే ప్రేమయ్యింది. ఈ సందేశం శుచి అంటే ప్యూరిటీ గురించి అనమాట. ఇదంతా నేను కానీ నేను నా గతాన్ని అంతటినీ కూడా నేను పూర్తిగా తొలగించుకోగలిగినప్పుడే నేను పరిశుద్ధంగా తయారవుతాను, అసలైన నేనుగా నేను ఉండిపోగలుగుతానంటే ఆత్మ చైతన్యంగా నేను ఉండగలుగుతాను. ఆత్మ చైతన్యంగా నేను ఉన్నప్పుడే
నేను విస్తరిస్తాను అన్నమాట, నా చైతన్యం విస్తరిస్తుంది అంటూ ఇంకా ఏమంటున్నారు, ఈ సందేశం అంతా కేవలం ఒక్క పుస్తకం ఎలా అవుతుంది? సో ఈ సందేశం అనేది ఒక్కటి కాదు కదా, ఎంతో ఉంది కదా. సో మన గురించి మనకి తెలియచెప్పే ఆ జ్ఞానం, మన గురించి మన దగ్గరికి మనం చేరుకోవడానికి ప్రయాణించవలసిన మార్గపు జ్ఞానం ఏదైతే ఉందో అది ఒక్క పుస్తకంలో నేను ఎలా ఇమడించగలను, ఒక్క పుస్తకం ఎలా కాగలదు, అది కేవలం ఒకే బిడ్డ ఎలా కాగలదు. ఇక్కడ బిడ్డ అంటే పుస్తకం అని మనకు క్లియర్గా తెలిసింది కదా మాస్టర్స్. సో ఒక్క బిడ్డ ఎలా కాగలదు అంటున్నారు. అలాగే అది కేవలం ఒక భాషగానే ఎలా ఉండగలదు అని చెప్పి, అది కేవలం పురుషులు మాత్రమే ఎలా కాగలదు. లేదు లేదు, నేను నీకు చెప్తున్నాను, వర్తమానమే విధి, వర్తమానమే సందేశం. ఇక్కడే ఉంది మాస్టర్స్ అంతా కూడా. వర్తమానమే విధి, వర్తమానమే సందేశం అంటే మన విధి, మనం చేరుకోవాల్సినది ఎక్కడికి? వర్తమానంలో ఉన్నప్పుడే మనం మన దగ్గరికి చేరుకుంటాం. అంటే మనసు ఖాళీ, మనసు ఎప్పుడు మనకి తెలుసు గతంలో ఉంటుంది, భవిష్యత్తులో ఉంటుంది. గతంలోకి భవిష్యత్తులోకి వెళ్లకుండా వర్తమానంలో ఉండడం అంటేనే మనసును దాటేయడం. మనసును దాటేసినప్పుడు మరి ఎక్కడికి మనం ఏంటి అంటే మనం ఆత్మస్థితిలో ఉంటాము. ఆత్మస్థితిలో ఉన్నప్పుడు అంతా కూడా తెలిసి అంటే ఇక్కడ ఆత్మకంతా తెలుసు కాబట్టి అది మనకి కూడా తెలియచేయబడతా ఉంటుంది. ఆత్మ నుంచి మనం అందుకోగలుగుతాం అనమాట. అంటే అదే అసలైన సందేశం, మన ఆత్మ నుండి మనం తీసుకునేది. ఆత్మ మనల్ని గైడ్ చేస్తుంది అనమాట. వర్తమానమే విధి, మన విధి ఏంటి? వర్తమానంలోకి రావడం. వర్తమానమే దైవం అని కూడా తెలుసు. దైవం అంటేనే ఇక్కడ ఆత్మ. సో అయం ఆత్మ బ్రహ్మ అని మనకి వేదాల్లో కూడా చెప్పబడింది అదే కదా. అయం ఆత్మ బ్రహ్మ, నేనే ఆత్మనై ఉన్నాను, దైవాన్నై ఉన్నాను. సో నేను వర్తమానంలోకి వచ్చినప్పుడు ఆ స్థితిలోనే ఉంటాను. ఆ స్థితిలో ఉన్నప్పుడు నాకేంటి? అంత సర్వము తెలిసే ఉంటుంది. సో అది తెలిసి ఉండడమే ఇక్కడ వర్తమానమే సందేశం అన్నారు. అందుకని నీకు అక్కడి నుంచి గైడెన్స్, నీకు అక్కడి నుంచి అంత సర్వం గురించి మనం తెలుసుకుంటూ ఉంటాం అన్నమాట. రండి అందరూ ఆ వర్తమానంలోకి రండి అంటున్నారు. ఇక్కడ రండి అంటే వర్తమానంలోకి రండి, వర్తమానంలోకి వచ్చి సందేశాన్ని అందుకోండి. ఇక్కడ బాబాజీ గారు అందజేస్తున్నటువంటి సందేశంని కూడా మనం అందుకోవాలన్నా వర్తమానంలోకి రావాలి. అంటే మనం ఇప్పుడు నేను ఇక్కడ కూర్చుని నేను గత అరగంట క్రితం జరిగింది, నాకు ఇంకో సెషన్ జరిగింది, దాని గురించి ఈవెన్ దాని గురించి నేను ఆలోచన చేసినా నేను వర్తమానంలో ఉన్నట్టు కాదు. ఈ క్షణం క్రితం మనం ఇక్కడ మెడిటేషన్ చేసుకున్నాము, దాని గురించి ఆలోచన చేసినా కూడా నేను వర్తమానంలో లేనట్టే. సో ఇక్కడ వర్తమానంలో ఉన్నప్పుడే బాబాజీ గారి నుంచి వచ్చే సందేశాన్ని అందుకోగలుగుతాను. ఎందుకంటే ఆయన ఎప్పుడు కూడా నిత్యం నిరంతరం వర్తమానంలోనే చరిస్తూ ఉన్నారు. గతంలోనూ లేరు, భవిష్యత్తులో లేరు, ఇప్పుడే ఇక్కడే ఈ క్షణంలోనే ఉన్నారు. సో అందుకనే మనం ఎప్పుడు చెప్పుకుంటూ ఉన్నాం, మనం ఇప్పుడే ఈ క్షణంలోనే బాబాజీ గారి ద్వారా డైరెక్ట్గా మనం తీసుకుంటూ మనం వర్తమానంలోకి వచ్చేస్తే మనకు అది అర్థమవుతుంది. లేదంటే మనసులో ఉంటే గనక ఇది ఇవానో డెల్లోఫర్ గారికి ఫలానా సంవత్సరంలో ఎప్పుడో బాబాజీ గారు చెప్పారు, అప్పుడు ఆవిడ రాశారు, అది తర్వాత తెలుగులోకి వచ్చింది, ఆ తెలుగు నుంచి మళ్ళీ మనకి ఎప్పుడు వచ్చింది, మనం ఇప్పుడు మొదలు పెట్టుకున్నాం, ఇవన్నీ చెప్పేది మనసు. కానీ అది కాదు. మనం ప్రతిసారి ఇది మనం ప్రతి వారం గుర్తు చేసుకుంటూ ఉన్నాం. ఈ క్షణమే, ఈ వర్తమాన క్షణంలోని బాబాజీ గారి చైతన్యం ఇక్కడ ప్రవహిస్తూ ఉంది. దాన్ని మనం వర్తమానంలో ఉండి అందుకుంటూ ఉన్నాం. ఇది ఒక అంశం. అలాగే మనం వర్తమానంలోకి వచ్చేసినప్పుడు, మనం మనతో పూర్తిగా కనెక్ట్ అయిపోయినప్పుడు, మనలోని ఆత్మతో కనెక్ట్ అయినప్పుడు అక్కడ నుండి కూడా మనకి సందేశాలు వస్తాయి అన్నమాట. అసలైనది అక్కడికి చేరుకోవడం కోసమే మనం ఈ జ్ఞానాలన్నీ తీసుకుంటూ సాధన చేసేదంతా కూడా అక్కడికి చేరుకోవడానికి. ఆత్మతో కంప్లీట్గా మనం ఆత్మ యొక్క లోతుల్లోకి మనం పూర్తిగా అనుసంధానం అవ్వగలిగినప్పుడు. కానీ మనం ఎందుకు అనుసంధానం అవ్వలేకపోతున్నాం అంటే మన మనసు పనిచేస్తూ ఉంది, అది ఎప్పుడు గతంలో చిక్కుకుని ఉంటుంది. గతంలో అవన్నీ అక్కడ వచ్చేస్తూ ఉంటాయి. సో మనం గతాన్ని ఎప్పుడైతే పూర్తిగా విడిచిపెట్టేయగలుగుతామో, గతం నుండి మనం విజ్డమ్ని తీసుకోగలుగుతాము. గతపు అనుభవాల నుండి, గతం అంటే ఇక్కడ ఈ క్షణానికి ముందున్నది మన అనేక జన్మలుగా మనం మానవ జన్మ తీసుకున్న అనేక జన్మల తాలూకా స్మృతులు కూడా మనలో ఉన్నాయి. అదంతా కలిపితేనే గతం.
ఆ గతం నుండి మనకి విముక్తి ఎప్పుడు లభిస్తుందంటే సత్యం మనకి తెలిసినప్పుడే, ఆ సత్యం మనకి పూర్తిగా అర్థమైనప్పుడే, అవగాహన అయినప్పుడే మనం గతం నుండి విముక్తి అవుతాము. విముక్తి అయినప్పుడు ముక్తుడము అవుతాము. మనకి అన్ని జ్ఞానాల్లో కూడా ఇది చెప్పబడుతూ ఉంటుంది. అప్పుడు పూర్తిగా మనము వర్తమాన క్షణంలో జీవిస్తూ ఉంటాం. వర్తమాన క్షణంలో జీవిస్తూ ఉన్నప్పుడు మనకి కంప్లీట్గా అంతా కూడా తెలిసే ఉంటుంది. మన ప్రతి అడుగు మనం తెలిసే వేస్తాం అనమాట. మన ప్రతి ఆలోచన, మన లక్ష్యం, గమ్యం అన్నీ కూడా మనకి తెలిసి జరుగుతూ ఉంటుంది. సో వర్తమానమే విధి అని అందుకే అన్నారు, రండి అన్నారు. ఆ వర్తమానంలోకి రావాలి. ఈ సందేశాన్ని తీసుకోవాలన్నా వర్తమానానికి రావాలి. మనలో నుండి వచ్చే ఆ సందేశాన్ని అందుకోవడానికి కూడా వర్తమానమే విధి, మన అసలైన విధి అదే వర్తమానమే అన్నమాట. అప్పుడు మాత్రమే మనం ఆ స్థితిని చేరుకోగలుగుతాము. ఏమంటున్నారు? యవ్వనం యొక్క శాశ్వత ప్రవాహం నుంచి జాలువారుతున్న ఈ నీటిని పానం చేయండి. మన యొక్క ఎటర్నిటీ, శాశ్వతత్వం, ఆత్మ ఎప్పుడూ శాశ్వతమే. అది ధరిస్తున్న పాత్రలు శాశ్వతం కాదు. ఒక జన్మ తర్వాత ఒక జన్మకి పాత్రను విడిచిపెట్టి మరో పాత్రను తీసుకుంటుంది. కానీ ఆత్మ ఎప్పుడూ శాశ్వతంగానే ఉంది. అంటే నేను ఆత్మని అని నాకు రిలీజ్ అయినప్పుడు నా అనంత శాశ్వతత్వం గురించి, అంటే నేను అనేక జన్మలు గతంలో తీసుకున్న జన్మల గురించి, ఇకపై ముందుకి నేను భూతలాన్ని విడిచి మరో తలాలలో నేను జీవించే దాని గురించి నాకు సర్వము తెలిసే ఉంటుందన్నమాట. సో ఆ అనంత శాశ్వతత్వం నుండి జాలువారుతున్నటువంటి, అక్కడ మళ్ళీ ఏంటి? నిత్య యవ్వనం. బాబాజీ గారు నిత్య యవ్వనాన్ని సిద్ధింప చేసుకున్నారు. అంటే నిత్య యవ్వనము, శాశ్వతము కూడా మన యొక్క సహజ లక్షణమే. అది మనకి తెలియకపోవడం వలన మన ఆలోచనల్లో ఎప్పుడూ కూడా మృత్యువు, నాకు ఈ జన్మ ముగిసిపోయింది, ఇటువంటి, అంటే మనం అసలు ఈ జ్ఞానాల్లోకి రాకముందు కూడా అంటే మృత్యువుతోటే అంతా అయిపోయింది. మరి ఇంకో జన్మ ఉందా లేదా అన్నది కూడా మనకి తెలియదు. గడిచిన జన్మల గురించి కూడా తెలియదు, ఎందుకంటే ఆ జ్ఞానం మనకి లేకపోవడం వలన. కానీ ఇక్కడ ఏమంటున్నారు? ఎప్పుడు నిత్యం యవ్వనంగా ఈ శరీరాన్ని సైతం ఉంచుకోగలిగేది నేను, ఆ అసలైన నేను. ఈ శరీరానికి అధిపతిగా ఉన్నది ఎవరు మాస్టర్స్? ఈ శరీరాన్ని పాలిస్తున్నది ఎవరు? ఆత్మే ఈ శరీరానికి అధిపతిగా ఉండి చేస్తుంది. సో నేను ఆత్మగా ఉన్నప్పుడు, నేను ఆలోచన స్థాయిగా ఉన్నప్పుడు, నేను చైతన్య స్థాయిగా శక్తి స్థాయిలో నేను ఉన్నప్పుడు, నేను అదే అని నేను తెలుసుకున్నప్పుడు, నా ట్రూ సెల్ఫ్ని నేను అనుభవంలోకి తెచ్చుకున్నప్పుడు, అప్పుడు నేను ఈ శరీరాన్ని సైతం యవ్వనంగా, నిత్య యవ్వనంగా చేసుకోగలుగుతాను. నా ఆలోచనతోటి నా యొక్క అణువుల్ని నేను ఏమంటాము, అది ఒకసారి పదం రావట్లేదు ఇక్కడ, అణువులకి నేను, నాలో ఉన్నటువంటి ఆ కణాలు, అణువులకి నేను వాటిని శాసించి నేను సర్వాధికారిని. నా ఈ శరీరానికి నేను సర్వాధికారిగా ఉన్నప్పుడు నా ఈ శరీరాన్ని నేను ఎలా అయినా మలుచుకోగలను. ఆ జ్ఞానం తెలిసినటువంటి బాబాజీ గారు తన శరీరాన్ని నిత్య యవ్వనంగా ఉంచుకున్నారు. నిత్య యవ్వనంగా ఉండే ఆ స్థితి ఏదైతే ఉందో దానికి ప్రతీకగా బాబాజీ గారు మన కళ్ళ ముందు ఉన్నారు. సో ఆ నిత్య యవ్వనం నుండి జాలువారుతున్నటువంటి ఆ నిత్య నూతనోత్సాహం లోపల పరవళ్ళు తొక్కుతూ ఉన్నప్పుడు మన శరీరం యొక్క అణువులు, ఆర్గాన్స్, మన అవయవాలు కూడా ఆ నిత్య నూతనోత్సాహంతో నిండిపోయి ఉన్నప్పుడు అవి ఎప్పటికీ కూడా కృషించవు. మనం తలపోయడం ద్వారానే మనకి వృద్ధాప్యం అనేది వస్తుంది. కానీ అణువుల్ని సైతం ఆయన శాసించి అణువులకి శక్తిని ఆయనే శక్తి. సో నేను ఈ శక్తిని నా శరీరానికి అందజేసినప్పుడు, ఆ కణాలకి, అణువులకి అందజేసి వాటిని నిత్య నూతనంగా ఎప్పుడూ ఉండేలా చేసుకున్నప్పుడు నిత్య యవ్వనంగా ఆ శరీరం ఆయనకి ఉండిపోయింది. ఇప్పుడు ఆయన ఏమంటున్నారు? ఆ నిత్య యవ్వనంలో నుంచి, ఆ శాశ్వత ప్రవాహం నుంచి జాలువారుతున్న ఈ నీటిని పానం చేయండి. ఆయన అమృతాన్ని, జ్ఞానం ఒక అమృతం మాస్టర్స్. సో ఆ అమృతాన్ని ఆయన అందజేస్తున్నారు మనకి. జ్ఞానమే ఒక అమృతంగా, ఒక పానీయంగా మనకు అందజేస్తున్నారు. మీరు త్రాగండి అంటున్నారు. సో
ఆ జ్ఞాన పానీయాన్ని మనం స్వీకరించడానికి సిద్ధంగా ఉంటే సరిపోతుంది. దాన్ని స్వీకరిస్తే ఆ అమృతం ఎలా అయితే పనిచేస్తుందో, సో ఆ అమృతమే నీకు నిత్య యవ్వనాన్ని, శాశ్వతత్వాన్ని కూడా ప్రసాదింపచేస్తుంది అనమాట. సో అది చెప్తున్నారు. చెప్తూ ఏమంటున్నారు, నిశ్శబ్ద బోధన యొక్క ప్రేమను అనుభూతి చెందండి. ఇక్కడ ఆయన పదాలతో చెప్తూ ఉన్నదే కాకుండా నిశ్శబ్దంగా ఒక భావనని రిలీజ్ చేస్తూ ఉంటారు కదా, ఒక అనుభూతి. ఆయన అనుభూతి పొందారు, అనుభవం పొందారు, ప్రజ్ఞని, విజ్డమ్ని పొందారు కదా. ఇప్పుడంటే ఆయన తెలుసుకుని, ఊరికే తెలుసుకుని ఉండిపోలేదు కదా, మరి ఆయన ఇంకా అమరుడిగానే ఉన్నారు కదా. మనందరికీ తెలుసు, భూమి మీద ఆయన అమరుడిగాని ఇన్ని వేల సంవత్సరాల నుంచి కూడా ఆయన నిత్య యవ్వనం తోటి వృద్ధాప్యము రాలేదు, ఆయనకి మరణము రాలేదు. తన శరీరానికి, ఆత్మగా ఎలాగో మరణించాము ఎవ్వరం కూడా, కానీ తన శరీరానికి కూడా మరణం లేదు, వృద్ధాప్యం లేదు, ఏమీ లేకుండా ఆ శరీరాన్ని ఆయన అలా నిలబెట్టి ఉంచుకున్నారు కదా. సో ఆయన ఏం చెప్తున్నారు, నిశ్శబ్ద బోధన. అక్కడ ఆయన నుండి ప్రవాహం, అది ప్రేమ ప్రవాహం, అది ఒక ఆ అనుభూతి ప్రవాహం, దివ్యత్వపు అనుభూతి ప్రవాహం తానే అయిపోయి తన నుండి అది ప్రవహింపబడతా ఉంది. అక్కడ ఏ బోధన అవసరం లేదు. చూడండి, మనకి రమణ మహర్షి గారు కొంతమంది మాస్టర్స్ ఉన్నారు, వారి దగ్గరికి వెళ్ళినప్పుడు వాళ్ళు ఏమైనా బోధించారా, వాళ్ళు ఏమైనా ఒక పదం చెప్పారా? చెప్పలేదు. కానీ వాళ్ళు భావనతో, అనుభూతితో నిండిపోతూ ఉన్నప్పుడు అదే శక్తి కదా, ఆ శక్తి ప్రకంపన తన చుట్టూరా ఉన్నప్పుడు ఆ శక్తిని ఆ చుట్టూరా ఉన్న ఆరాలోకి ప్రవేశించి మనము ఆ వర్తమాన క్షణంలోకి వచ్చేస్తే ఆ శక్తిని సంగ్రహించగలిగినప్పుడు, ఆ శక్తిని తీసుకున్నప్పుడు మనకి మొత్తం అక్కడ నిశ్శబ్ద బోధనే జరుగుతుంది. ఏమీ మాట్లాడకపోయినా కూడా వారి ఆలోచనలు, వారి భావనలు మనకి చేరతాయి అన్నమాట. ఇప్పుడు మనకి కలిగిన ఆలోచన భావననే మనం మాటగా చెప్తున్నాము, కానీ మాట అవసరం లేకుండా థర్డ్ డైమెన్షన్ లో అది అవసరం అవుతుంది. కానీ మనకి ఆ ఆలోచన భావనే మనం మెదడు నుండి మనం తీసుకోగలుగుతాము. సో దీన్ని మనం టెలిపతి అని ఇలా అని కూడా చాలా రకాలుగా చెప్పుకుంటాం. సో వారిలో పొందుతున్న ఆలోచనల్ని, భావనల్ని మనం అందుకునే స్థితికి మనం వస్తే గనక ఖచ్చితంగా ఆ భావనలు, ఆలోచనలు అందుకుంటాం అనమాట. ఆ నిశ్శబ్ద బోధన నుండి వస్తున్నటువంటి ఆ ప్రేమ, ఇప్పుడు ఎంతో ప్రేమ, అన్కండిషనల్, అన్లిమిటెడ్ ప్రేమ ఆయనకు ఉండకపోతే ఆ స్థితిలో ఎలా ఉండగలుగుతారు చెప్పండి? అసలు ఆ అద్భుతమైనటువంటి, ఆ అనంతమైనటువంటి, అనంతత్వానికి సంబంధించినటువంటి ఆలోచనలు, అవి మళ్ళీ మామూలు ఆలోచనలు కాదు కదా. మన యొక్క అనంతతత్వం, మన యొక్క శాశ్వతత్వం, మన యొక్క నిజతత్వం గురించినటువంటి ఆలోచనలు, భావనలు ఆయన నుండి కంటిన్యూగా ప్రొడ్యూస్ అవుతూ ఈ ఈ జగత్తుకు సంబంధించిన ఆలోచనలు, ఈ మానవుడికి సంబంధించిన పరిమితాలకు సంబంధించిన ఆలోచనలు కాకుండా దివ్యమైన ఆలోచనలు, భావనలు ఆయన నుంచి నిరంతరం అవే అందులోనే ఉండాలంటే ఎంత ప్రేమ ఉండాలి. సో ఎంత ప్రేమ యొక్క ఆ ప్రేమలోంచి ఆ నిశ్శబ్ద బోధన జరుగుతుంది. సో ఆ నిశ్శబ్ద బోధనలోంచి వస్తున్నటువంటి ఆ భావాలని, ఆ అనుభూతుల్ని, ఆ ప్రేమని సైతం మీరు అనుభూతి పొందండి అన్నారు. మనం ఎప్పుడు అనుభూతి పొందగలరు? వర్తమానంలోకి వచ్చినప్పుడే ఆ మాస్టర్స్ యొక్క ఆ నిశ్శబ్ద బోధనని అందుకోగలం. అందుకని వర్తమానమే విధి, వర్తమానంలోకి రండి అని చెప్పేసి చెప్తున్నారు. చెప్తూ చూడండి, మీరు అయి ఉన్న నేనుగా అవ్వండి, మీరు అయి ఉన్న నేనున్నానుగా అవ్వండి. మీరు అయి ఉన్న నేనున్నానుగా అంటే నేనేమై ఉన్నాను? నేను ఆల్రెడీ ఏమై ఉన్నాను? నేనున్నాను, ఆ లోపల ఉన్నటువంటి అసలైన నేనున్నాను. ఆ నేను లేనిదే ఈ నేను లేదు కదా, ఆ నేనుగా అవ్వండి అని చెప్తున్నారు అనమాట. ముందు ఆ స్థితిలోకి రమ్మంటున్నారు. ఆ నువ్వు ఏ నువ్వు? నేను, అసలైన నేను, ఆ నేనున్నాను, నా ఉనికి నాకు, ఆ ఎరుక నాకు తెలియడం మాస్టర్స్. నేనున్నాను అన్న ఎరుక నాకు కలగడం. మనకి తెలిసిన బాడీ మైండ్ కాన్షియస్ కాదు, అసలైనటువంటి ఆ నేను గురించి రమణ మహర్షి గారు చెప్తారు. ప్రతి ఒక్కరూ అసలైన ఆ నేను యొక్క ఉనికిని మనం అనుభూతి పొందగలగడం.
ఆ నేనులోకి రావడం, నేనున్నాను అనేది. ఇక్కడ మళ్ళీ ఇవన్నీ కూడా ఈ నేను ఉన్నాను, నా ఉనికి, ఎరుక, ఇవన్నీ అంటున్నవన్నీ ఒక పదాలు, పదకేళీలు అంటున్నారు. అంటే పదాల రూపంలో ఇవన్నీ చెప్తున్నాము, కానీ ఇవి పదాలకి సంబంధించింది కాదు. మరి దేనికి సంబంధించిందంటే అనుభూతికి సంబంధించింది. నా లోపల ఉన్నటువంటి ఆ నేనుని నేను అనుభవించగలగడం, అనుభూతిలోకి తెచ్చుకోవడం, అసలైన ఆ నేనుని నా అనుభూతిలోకి తెచ్చుకోవడం అనమాట. అంతేగాని ఈ చెప్పేదంతా కూడా పదకేళీలే, అంటే పద విన్యాసాలే. ఆయన అనుభూతి పొందారు, దాన్ని మళ్ళీ మనకి వివరించి చెప్పడానికి పదాలని ఉపయోగిస్తున్నారు. కానీ ఇది పదాలకి సంబంధించింది కాదు. ఎవరికి వారిలో ఉన్నటువంటి ఆ అసలైన నేనుని అనుభూతి పొందడం, నా ఉనికి నాకు తెలియడం అన్నమాట అని చెప్తూ అక్కడ ఇంకంతవరకు ఆపారు. ఎందుకంటే అది మనమే తెలుసుకోవాలి కాబట్టి. ఇప్పుడు ఏం చెప్తున్నారు? ఇప్పుడు బిడ్డలారా, కాంతిని చేరవేసేవారలారా, సజీవమైన మెరుపు కాంతులారా, శక్తులకు యోగ్యత కలగచేయడానికి, మరెవరి యొక్క కర్మకో ముక్తాయింపు ఇవ్వడానికి, ఇతరుల మార్గం గురించి అర్థం చేసుకునేలా చేయడానికి ఒక్క క్షణం ఆగండి. చూడండి, మనకి తెలిసిన జ్ఞానాన్ని మనం పొంది మనం అనుభవం చేసిన జ్ఞానాన్ని కూడా మరొకరికి అందజేసేటప్పుడు అది జ్ఞానం ఏ రూపంగా? శక్తి రూపంగా, కాంతి రూపంగా కదా. సో జ్ఞానమే శక్తి, కాంతి. సో ఆ కాంతిని, ఆ శక్తిని మరొకరికి అందజేస్తూ వారి యొక్క ముక్తాయింపు, అంటే వారి యొక్క ముక్తికి మార్గాన్ని మనం, ఇదిగో నీ గురించి నువ్వు తెలుసుకో, నీ గురించి నువ్వు తెలుసుకోవాలంటే నీ లోపలికి నువ్వు ప్రయాణం చేయాలి, నీ లోపలికి నువ్వు ప్రయాణం చేయాలంటే నువ్వు ధ్యానం ద్వారా వెళ్ళాలి, నీ అంతరంగంలోకి నువ్వు ప్రవేశించాలి. నీ అంతరంగంలోకి ప్రవేశించినప్పుడు నీ లోపల ఉన్నటువంటి నీ అసలైన నిన్ను నువ్వు గ్రహిస్తావు. సో దానికి ఇది మార్గం, ఇలా చేయాలి, నువ్వు ఇది కాదు. నీ మనోభావాలు, నీ ఎమోషన్స్, నీ శరీరం, ఇవన్నీ నువ్వు అనుకుంటున్నావు, కానీ ఈ శరీరం నీది, నువ్వు శరీరం కాదు అంటూ మనం ఏదైతే ఇంకొకరి ముక్తాయింపుకి, ఇంకొకరి ముక్తికి మనం సహాయం చెయ్యాలని చెప్పి మనం తపన పడుతున్నామో, ఆ చేసే ముందు ఒక్క క్షణం ఆగండి అంటున్నారు. ఎందుకని అంటే, ఒక్క క్షణం ఆగి ఒకసారి నువ్వు ఎంతగా పొందావు, నీ యొక్క ఆ స్థితిలోంచి, ఏ స్థితిలోంచి నువ్వు ప్రేమ, కరుణతో నిండిపోయి ఆ స్థితిలోకి చేరుకున్నప్పుడు అక్కడి నుండి నువ్వు ఇవ్వగలగాలి. అంతేగాని ఒక పదకేళీలుగా అది ఉండకూడదు. అది శక్తిగా, కాంతిగా ఇతరులోకి చేరాలి అంటే నువ్వు ఒక్క క్షణం ఆగాలి అంటున్నారు. ఆగి సరళత, కరుణ మరియు పిసినారి వంటి శక్తి యొక్క ఆధ్యాత్మిక పునర్గ్రహణగా ఈ పదాలను తీసుకోండి. చూడండి, మనం పదాలను ఉపయోగించే ఇతరులకు అందజేయగలం, కానీ ఈ పదాలు అనేవి పిసినారి అని ఎందుకు అన్నారంటే, ఇక్కడ పదాలు అనేవి ఫ్రీక్వెన్సీ తగ్గిపోతుంది పదాల్లోకి వచ్చేసరికి. యాక్చువల్గా అనుభవం, అనుభూతి ఏమో హయ్యర్ ఫ్రీక్వెన్సీలో ఉంటుంది, దాన్ని పదాల్లోకి తీసుకొచ్చేసరికి ఫ్రీక్వెన్సీ తగ్గిపోతుంది అనమాట. కానీ ఇతరులకి చేరవేయాలంటే తప్పదు. ఇక్కడ ఈ 3 డైమెన్షన్ తలంలో పదాల ద్వారానే మనం మన ఆ జ్ఞానాన్ని కాంతి రూపంగా, శక్తి రూపంగా జ్ఞానాన్ని అందజేయాలంటే అది ఉండాలి. కానీ మనం పదాలను ఉపయోగిస్తూ అందజేస్తున్నప్పుడు ఇది మనకి స్ఫురణలో ఉండాలన్నమాట, మన ఎరుకలో ఇది ఎప్పుడూ ఉండాలి. పదాలు అనేవి పిసినారి అంటే అక్కడ ఫ్రీక్వెన్సీ తగ్గుంది, కానీ పదాలను దాటి ఉన్న అనుభూతి ఏమైతే ఉందో ఆ అనుభూతిలోంచి, ఆ ప్రేమలోంచి నువ్వు పదాలని డెలివరీ చేస్తే గనక కేవలం పదాలుగా వెళ్ళవు, శక్తిగా వారిలో చేరుతుంది. చేరిన తర్వాత వారి మార్గాన్ని, ఆ శక్తి వారిని ఆ దివ్య మార్గంలో నడిపింప చేసేలా చేస్తుంది అనమాట. అంత ఇంటెన్షనల్ గా, అంతటి ఆ ప్రేమ, కరుణతో నిండి, ఆ క్లారిటీ అండ్ ప్యూరిటీతో మనం నిండి ఉండి మనం ఇతరులకి చెప్పాలన్నమాట. ప్యూరిటీ అంటే ఇక్కడ ప్రేమ, కరుణతో నిండి ఉండడం. ఇతరులు అనేవారు అక్కడ ఎవరు లేరు, వారికి నేను, నువ్వు అని విభజన లేకుండా అంతా ఏకమై ఉన్న ఆ స్థితిలోంచి, ఆ ప్రేమ, కరుణ స్థితిలోంచి అంతకు మించినది నీ లోపల అనుభూతి, ప్రేమ ప్రవహిస్తూ ఉంటుంది. దాన్ని కేవలం
నేను పదాల రూపంలో ఇస్తున్నానంతే అన్న ఎరుక స్పృహతోటి ఆ స్థితిలోంచి నువ్వు అందజేయగలగాలి అని చెప్తూ ఇక్కడ ఆయన అద్భుతమైనటువంటి ఇప్పటి వరకు మనకి సందేశాల్లో చాలా మనకి మొట్టమొదటి సందేశాల్లో అంతా కూడా నా కుమారుడు అని చెప్తూ వస్తారు, ఎక్కువగా నా కుమారుడు అంటూ వచ్చారు. అప్పుడే మనకి కొంచెం రివీల్ చేశారు మాస్టర్ మనకి, అప్పుడు కూడా మనం చెప్పుకున్నాము. ఇక్కడ క్లియర్ గా చెప్తున్నారు, ఇక్కడ నా కుమారుడు అని నేను దేన్ని అంటున్నాను, ఈ ప్రపంచం అంతా నా కుమారుడు అంటున్నారు. ఈ విశ్వం అంతా కూడా నా మాతృమూర్తి విశ్వం యొక్క బిడ్డను నేను, నా బిడ్డ ఈ ప్రపంచం అంటున్నారు అన్నమాట. నా ప్రేయసి అని చెప్పి ఆ అస్తిత్వం ఈ హృదయంలో నివసిస్తుంది. మనకు అస్తిత్వాన్ని, మనకు ఉనికిని, నా ఈ శరీరానికి, నా జీవితానికి ఉనికిని, అస్తిత్వాన్ని ఇస్తున్నది ఎవరు? ఇప్పుడే మనకి చెప్పారు, ఆత్మ. సో నా ప్రేయసి ఆత్మ అని చెప్తున్నారు అన్నమాట. అది నీ హృదయంలోని నీ అస్తిత్వం నివసిస్తుంది. నీ ఉనికికి కారణమైనటువంటి నీ అస్తిత్వం నీ హృదయంలో ఉంది. ఆ హృదయానికి దగ్గరగా ఉన్నటువంటి ఆత్మ గురించి తెలియచెప్తున్నారు అన్నమాట. నీ కళ్ళల్లోని తళుకులు నేనే అని తెలిసే నేను నిన్ను వదిలేస్తానా? చూడండి, నీ కళ్ళల్లోని తళుకులు, మనము ఈ కళ్ళే చూస్తున్నాయి అనుకుంటున్నాం కాదు, కళ్ళ ద్వారా మనం చూస్తున్నది ఈ కళ్ళల్లోని తళుకులకి, ఈ చర్మం యొక్క మెరుపులకి, దీనికి అంతటికీ కారణం ఏంటి మాస్టర్స్? నేను. ఆయన ఇక్కడ నేనే అన్నారంటే మహావతార్ బాబాజీ గారు నా కళ్ళల్లోని మెరుపులకి కారణం అని కాదు, అక్కడ నేనే అన్నారంటే అందరిలోనూ ఆ నేను అనేది ఉంది కదా, ఆ ఆత్మ, అది నాకు తెలిసి నేను నిన్ను వదిలేస్తానా అంటున్నారు. అంటే నువ్వు అజ్ఞానంతో కొట్టుకుపోతుంటే నేను చూస్తూ ఎలా ఊరుకోగలను కదా. తల్లి ప్రేమ, తండ్రి ప్రేమ ఎలా ఉంటుంది? బిడ్డ గాడి తప్పుతుంటే ఊరుకోగలదా వాళ్ళ హృదయం? ఊరుకోలేదు కదా. సో అటువంటి ప్రేమ కరుణతో నిండిపోయిన ఆయన నీ కళ్ళల్లోని ఆ మెరుపులకి కారణమైన అస్తిత్వాన్ని, నేనే అంటే ఇక్కడ అసలైన నేను ఏదైతే ఉందో ఆ నేనుని నువ్వు తెలుసుకోకుండా ఉన్నావు, కానీ నేను తెలుసుకున్నాను అని మహావతార్ బాబాజీ గారు ఆ నేనుని ఆయన తెలుసుకున్నారు, అనుభూతి పొందుతున్నారు, ఆ నేనుగా జీవిస్తున్నారు. సో నేను తెలుసుకున్నాను, నువ్వు కూడా నీ కళ్ళల్లోని మెరుపుకి దానికి ఏది కారణమైందో దాన్ని తెలుసుకోవడం కోసం నీకు నేను సహాయం చేస్తానే తప్ప నిన్ను నేను వదిలేస్తానా అనేసి అంటున్నారు. అవసరమైతే ఎన్నడూ చెప్పబడని అత్యున్నత రహస్యాన్ని నేను కేవలం నీతోనే పంచుకోనా అంటున్నారు. కానీ ఆల్రెడీ ఎన్నో రహస్యాలు చెప్పేసే ఉన్నారు. ఇంకా మనకి తెలియని రహస్యాలు మనం తెలుసుకోవాలంటే అక్కడ నేను అంటే మన అస్తిత్వంలోంచి మనకి చాలా తెలియచెప్పబడతాయి మాస్టర్స్. మనం కాకపోతే మన ఈ జీవితానికి, ఈ శరీరానికి, దీనికి అంతటికీ కారణమైన అస్తిత్వాన్ని పట్టుకోలేకపోతున్నాం అంతే. వర్తమానమే విధి, మళ్ళీ చెప్తున్నారు, వర్తమానమే విధి, వర్తమానమే జ్ఞానం. ఒక్క నిమిషం మాస్టర్స్, ఒక్క నిమిషం. థ్యాంక్ యూ మాస్టర్స్, థ్యాంక్ యూ. సో వర్తమానమే జ్ఞానోదయం. వర్తమానంలో ఇందాకే చెప్పారు కదా, వర్తమానంలో ఉన్నప్పుడే అస్తిత్వానికి కనెక్ట్ అయినప్పుడే అక్కడి నుంచి మనకి జ్ఞానం అంతా అందుతుంది కదా. ఆ జ్ఞానంలో ఆ సత్యాన్ని తెలుసుకున్న మనం ఆ జ్ఞానోదయాన్ని పొందుతాం. మాట్లాడబడని పదాలు లేని పరమానందకరమైన నీ హృదయం యొక్క స్వర్గాల నుంచి జాలువారుతున్న ప్రియ అమృతమే ఆ తావో. మన అస్తిత్వం నుండి, మన అస్తిత్వానికి, మన ఆత్మకి, మన ఉనికికి మనం కనెక్ట్ అయినప్పుడు అక్కడ నుండి జాలువారుతున్నటువంటి ఆ సత్యం ఏదైతే, ఆ జ్ఞానం మనకి ఆ లోపల నుండి మనం అందుకుంటూ ఉంటామో అదే అమృతం. దాన్ని తావో అంటారు. అంటే జెన్ మాస్టర్స్ వాళ్ళ భాషలో వాళ్ళు తావో అంటారు, మనం దాన్ని అమృతం అంటాము.
మన్నా అని ఇంకొంతమంది మాస్టర్స్ అంటారు అనమాట. జ్ఞానామృతం తెలుగులో మనం చెప్పుకోవాలంటే జ్ఞానామృతం. దాన్నే తావో అని మన్నా అని అంటారు. అసలైన ఆ జ్ఞానామృతం మనలోనే ఉంది. ఆ జ్ఞానామృతాన్ని మనం తీసుకున్నప్పుడు, దాన్ని తాగినప్పుడు దాన్ని అంటున్నారు అనమాట. అది పదాలకి సంబంధించింది కాదు, పదాలకి అతీతంగా ఉన్న పరమానందకరమైనటువంటి స్థితిలో మన ఇన్నర్ జాయ్కి, అంటే అదే మన అస్తిత్వం, మన పరం సచ్చిదానంద స్వరూపమే మన అస్తిత్వం కదా. సో ఆ ఇన్నర్ జాయ్ తోటి మనం ఆ పరమానందకరమైన నీ హృదయం యొక్క స్వర్గాల నుంచి, అంటే ఇక్కడ హృదయం లోతుల్లో ఉన్నటువంటి అత్యున్నత స్థితుల నుంచి అందుతున్నటువంటి ఆ జ్ఞానం ఏదైతే ఉందో, సర్వము తెలిసిన స్థితి, సర్వము నువ్వే అయ్యున్నావని నీకు తెలుస్తూ నువ్వు అనుభవంలోకి వస్తూ ఉన్నప్పుడు, అది నువ్వు తాగుతావు చూసావా, నువ్వు తీసుకుంటావు చూసావా, ఆ అమృతం అదే నీకు నిత్య యవ్వనాన్ని, శాశ్వతత్వాన్ని అందజేసే తావో అనమాట, అమృతం అనమాట. నువ్వు ఎంతగానో శ్రమించావు ఇప్పటి వరకు, అయినా కానీ నువ్వు మరింత చేయగలవని నేను అనుకుంటున్నాను. కానీ ఇప్పటికీ విశ్రాంతి తీసుకో. ఇదిగో కొన్ని అమృత బిందువులను పానం చెయ్యి, నోటిని తెరువు, నా హృదయం ద్వారా నీ హృదయానికి దానిని అందనివ్వు. అంటే ఆ హృదయంలోంచి ఇక్కడ వర్తమాన క్షణంలోకి వచ్చినప్పుడు ఇద్దరూ కూడా హృదయానుసంధానం అయి ఉన్నారు, హృదయంతో అనుసంధానం అయి ఉన్నారు, ఆత్మతో అనుసంధానం అయి ఉన్నారు, ఆత్మలుగా ఉన్నారు. సో ఆత్మలోంచి వస్తున్నటువంటి ఆ ప్రేమామృతం అదే బోధనగా, అదే జ్ఞానంగా, అదే మార్గంగా, అదే సందేశంగా ఇవ్వబడుతుంది. ఆమె తీసుకుంటూ ఉన్నారనమాట. దాన్ని నువ్వు కొంచెం పానం చెయ్యి, అంటే ఆ జ్ఞానామృతాన్ని నువ్వు కొంచెం ఆ గుటకలు వేయి అని చెప్పేసి, అది హృదయం టు హృదయం, అంటే ఆత్మ నుంచి ఆత్మకి చేరుకుంటున్నది అనమాట. ఇప్పుడు కూడా జరిగింది అదే మాస్టర్స్. మన హృదయంలోకి ఆ అమృత పానం చేరుతూ ఉన్నప్పుడు మన శరీరం అంతా కూడా అది నిండుతూ ఉండడాన్ని, మనకి ఒకటి నిండుతూ, మనం వాటర్ తాగినప్పుడు మనం పొట్ట నిండుతూ ఉన్నాం, భోజనం చేసిన పొట్ట నిండుతూ ఎలా తెలుస్తుందో, సో మన జ్ఞానాన్ని అలా వర్తమాన క్షణంలో ఉండి ఆ స్వచ్ఛమైనటువంటి ఆ జ్ఞానాన్ని, అది ప్రేమతో నిండిన జ్ఞానం కదా, అద్వితీయమైనది కదా, దాన్ని పానం చేస్తున్నప్పుడు, అంటే తీసుకుంటూ ఉన్నప్పుడు లోపల ఏ అడ్డులు లేకుండా అది మన లోపలికి ప్రవహించినప్పుడు మనలో నిండుతనం, మనకి అందుకనే మనకి ఇంకే దేని మీద ధ్యాస రాదు. ఆ అమృతాన్ని తీసుకున్నప్పుడు మనకు ఆకలి వేయకపోవడం, ఇవన్నీ ఎందుకు జరుగుతుందంటే అందుకే అనమాట. సో మనలో ఉన్నటువంటి అమృతాన్ని మనం స్వీకరించాలని ఆయన కోరుకుంటున్నారు. మనలో ఉన్న అమృతాన్ని మనం స్వీకరించాలంటే ఎలా స్వీకరించాలో ఆయన ప్రేమామృతాన్ని, మార్గాన్ని చూపిస్తున్నారు. ఇది ఇక్కడ మనం జాగ్రత్తగా అర్థం చేసుకోవాల్సింది. ఆ చూపించినటువంటి సందేశంగా ఇవ్వబడినటువంటి దాన్ని తీసుకుని మనం మనతో, మన హృదయంతో, మన ఆత్మతో మనం అనుసంధానమై అక్కడ నుండి జ్ఞానాన్ని, సర్వ సంప్రజ్ఞిత స్థితిని మనం పొందగలిగితే, అంటే సర్వం గురించి తెలిసేది అక్కడి నుండే మనం పొందుతాము. ఆ పొందుతూ ఉన్నప్పుడు మనలో నిండుతూ ఉండే ఆ అమృతమే మనకి నిత్య యవ్వనాన్ని, శాశ్వతత్వాన్ని కూడా ప్రసాదింప చేయబడుతుంది. అది ఆయన చెప్పుతున్నటువంటి ఇంకా రహస్యాలను అవసరమైతే నీకు చెప్తాను అని అంటూనే ఒక గొప్ప రహస్యాన్ని మనకు ఆల్రెడీ అందజేశారు. ఆ చైతన్యమూర్తికి, ఆ ప్రేమమూర్తికి మనం హృదయపూర్వకంగా, వినయపూర్వకంగా నమస్కరించుకుంటూ ధన్యవాదాలు, కృతజ్ఞతలు తెలియజేసుకుందాం మాస్టర్స్. థ్యాంక్ యూ అనండి. మాస్టర్స్ శైలజ మేడంకి నెట్ అయిపోయిందంట, లీవ్ అయింది. ఓకే. శైలజ మేడంకి నెట్ అయిపోయిందంట, లీవ్ అయింది. అలాగే ఫోన్ చేసింది ఇప్పుడు నాకు. వినిపిస్తుందా మేడం? వినిపిస్తుంది మేడం. వినిపిస్తుందా మీకు? వినిపిస్తాను. మీకు మా వాయిస్ వినపట్టలేనట్టుంది.
శైలజ మాస్టర్స్ మేడంకి నెట్ అయిపోయిందంట. అర్థమైంది మేడం, అర్థమైంది, వినిపించింది మాకు. మాస్టర్స్ ఇప్పటి వరకు మీకు క్లియర్ గా నా వాయిస్ వచ్చిందా, వినిపించిందా? నేను మీరు ఒకవేళ ఏం మెసేజ్ చేశారో కూడా నేను చూడలేకపోయాను, ఎందుకంటే ఆ ఫ్లో, ఆ అనుభూతి అందులో ఉన్నప్పుడు నేను మధ్య మధ్యలో చూస్తున్నాను. ఇక్కడ అవేర్నెస్ ఉంది కానీ అంత కంప్లీట్ గా నేను మీ మెసేజెస్ కానీ ఏమీ ఫాలో అవ్వలేదు. సో ఫాస్ట్ గా ఏమైనా అయ్యిందా, అర్థం కాకుండా ఏమైనా అలా ఫాస్ట్ గా చెప్పుకుంటూ వెళ్ళిపోయానా? ఏం లేదు కదా. ఓకే, థ్యాంక్ యూ మాస్టర్స్. అది ప్రతి వారం అలాగే జరుగుతుంది. ఒక్కసారి ఆ ప్రవాహం మొదలైందంటే ఎస్, ఇంకా అది అసలు నాకు సంబంధం లేదు, నా ద్వారా ప్రవహిస్తుంది అంతే. ఎందుకంటే కూర్చునేంత వరకు ఏమీ ఉండదు నాకు, నేను మామూలుగానే ఉంటా, నా మనసు అన్ని పనిచేస్తూనే ఉంటాయి. కూర్చున్నాక అన్నీ అయిపోతాయి. ప్రతి వారం ఇది ఒక మిరాక్యులస్ గానే జరుగుతుంది. ఆ బుక్ ముట్టుకోవడం కానీ, ఆ బుక్ చూడడం కానీ ఏముండదు, అది స్వచ్ఛంగా అలాగే వెళ్ళిపోతుంది అంతే. మరింతగా ఈరోజు ఇంకా అనుభూతిగా ఉంది. ఎస్ మాస్టర్, శైలజ లేదంట, మరి హ్యాండ్ రైజ్ చేశారు ఎవరు? కల్పన. ఇది మరి మీ అంతటి మీరే అన్మ్యూట్ చేసుకోండి. నాకు నాకు కోహోస్ట్ ఇచ్చింది. ఓకే, కల్పన మేడం అన్మ్యూట్ అవ్వట్లేదా? కల్పన మేడం, నేను చేస్తున్నాను. ఇప్పుడు ఇచ్చాను చూడండి, మీరు అన్మ్యూట్ చేసుకోండి. మీకు అన్మ్యూట్ ఇచ్చాను చూడండి. ఓకే మేడం, వచ్చింది మేడం. థ్యాంక్ యూ సో మచ్ మేడం, థ్యాంక్ యూ సో మచ్. చాలా బాగా క్లియర్ గా వినిపించింది మేడం. మీ ఎనర్జీస్ మాకు కూడా అందుతున్నాయి ఇక్కడ. చాలా థ్యాంక్ యూ సో మచ్ మేడం, థ్యాంక్ యూ సో మచ్. చాలా బాగుంది క్లాస్. ఎస్ మేడం, థ్యాంక్ యూ మేడం. ఎస్ మేడం, అంటే ఇప్పుడు చూడండి, ఏదైతే జలపాతం కురుస్తూ ఉందో అది అన్ని చోట్లకి వెళ్తుంది కదా, ఒకే చోట నుంచి వెళ్ళదు కదా. సో మనం వర్తమానంలో వచ్చి మనం ఆ జ్ఞానానికి సరెండర్ అయినప్పుడు మన అందరిలోంచి ప్రవహిస్తుంది కదా. అది జ్ఞానం అందరినీ, అది శక్తి రూపంగానే ఉంటుంది కాబట్టి మన శక్తిని కూడా అనుభూతి చెందగలుగుతున్నాము, అంత ఎనర్జీని కూడా మనం ఫీల్ అవ్వగలుగుతున్నాము. సో అది మన అందరి యొక్క సిద్ధత, మనం వర్తమానంలో ఉండగలిగే అంటే మన యొక్క సిద్ధత, ఆ ప్రవాహం యొక్క ఇది ఇదంతా కూడా. అవును కల్పన మేడం, మీరు అందుకే దాన్ని చక్కగా మీరు ఫీల్ అవ్వగలుగుతున్నారు. మేడం మీరు మ్యూట్ లో ఉన్నారు, మీరు ఏం చెప్తున్నారు అర్థం కావట్లేదు. మ్యూట్ అయిపోయారు మళ్ళీ, అన్మ్యూట్ అవ్వట్లేదా ఇంకా మీకు మళ్ళీ? కల్పన మేడం మళ్ళీ అన్మ్యూట్ అవ్వట్లేదా? మళ్ళీ ఇవ్వాలనుకుంటా. ఇప్పుడు చేసుకోండి, ఇప్పుడు అన్మ్యూట్ వచ్చింది చూడండి. ఇక్కడికి ఎనర్జీ లెవెల్స్ ఎంత బాగా అంటే, నేను షాప్ లో ఉన్నాను అయినా కానీ నాకు ఇక్కడ వాళ్ళతో మాట్లాడుతున్నా కానీ అంటే నోరు అనేది మూత పడిపోతుంది, అంటే మౌన స్థితిలోకి వెళ్ళిపోయే స్థితిలోకి అలా అనిపిస్తుంది అనమాట. చాలా హ్యాపీగా ఉంది. థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ మేడం, మీరు అందుకుంటున్నారు, అది మీ యొక్క ఇది. థ్యాంక్ యూ. ఇంకా మాస్టర్స్ ఎవరైనా హ్యాండ్ రైజ్ చేశారా? నాకు కనిపించట్లేదు. భాగ్య నాగరాజ మేడం, భాగ్య నాగరాజ మేడం మీకు అన్మ్యూట్ ఇచ్చాను, మీరు అన్మ్యూట్ చేసుకోండి. వచ్చిందా ఆప్షన్? ఎస్. నమస్తే అమ్మా. నమస్తే. నిండా అయిపోద్దంటే నిండా ఎనర్జీగా ఉంది అమ్మా. అవును, అయినట్లుంది ఈయనకంటే, కాకపోతే సపరేట్ గా నాకు అనిపిస్తా ఉంది ఈ పొద్దు. ఏం మేడం? ఈ పొద్దు వేరే తరనే అనిపిస్తా ఉంది, లోపల అనిపిస్తా ఉంది నాకు. అవును మేడం, నాకు అలాగే ఉంది. లోపల ఒక కల్పన మేడం చెప్పినట్టుగా లోపల ఒక నిశ్శబ్దం, ఒక ప్రశాంతత, ఒక స్టేట్ కి వచ్చేసి ఉన్నాము. ఒక స్టెప్ లోగా పోతా ఉండమేమో అనిపించిందేమో నాకు. అవును మేడం, ఖచ్చితంగా వెళ్ళారు మీరు లోపలికి. మనము వెళ్తున్నాం, ఇంకా లోపలికి వెళ్తున్నాం వారం వారం గడిచేసరికి. అదే కదా ఆయన సంకల్పమే, అది కదా. మనం ఆ లోపలికి వెళ్ళి మన కోర్ దగ్గరికి, మన మూలం దగ్గరికి మనం చేరుకోవాలనే కదా, అదే మనం అని తెలుసుకోవాలనే కదా ఆయన తపనంతా కూడా.
మనల్ని నెమ్మదిగా అలా నడిపిస్తున్నారు. అవును. థ్యాంక్ యూ మేడం. కిరణ్మయి మ్యామ్కి, మీకు, శైలజ అమ్మకి థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ అమ్మా. నమస్తే థ్యాంక్ అమ్మా. యూ అమ్మా. థ్యాంక్ యూ. నిండా ధన్యవాదాలమ్మా. మీకు కూడా అమ్మా. అయ్యో. మరి సెషన్ ఎండ్ చేసుకుందామా? ఇంకెవరు లేరు కదా? ఓకే మాస్టర్స్, అందరూ హ్యాండ్ రైట్ చేశారు, అయిపోయింది. నెక్స్ట్ వీక్ మళ్ళీ మనం కలుద్దాం. థ్యాంక్ యూ ఆల్ మాస్టర్. సెషన్ ఎండ్ చేస్తున్నాను. ఒక నిమిషం. కిరణ్మయి మేడం మీరే ఎండ్ చేయాలి. మీరు హోస్ట్గా ఉన్నారు కిరణ్మయి మేడం. కిరణ్మయి మేడం కూడా వినిపించట్లేనట్టుంది. కిరణ్మయి మేడం మీరు సెషన్ ఎండ్ చేయండి.